హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే మీరు ఈ వీడియో ఓపెన్ చేశారు, అవును కదా? మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అదే విధంగా 3000 అవర్స్ వాచ్ టైం కూడా వచ్చేసిందండి. కేవలం 2 నెలల్లో 1000 సబ్స్క్రైబర్స్, అదే విధంగా 3000 అవర్స్ వాచ్ టైం ఎలా వచ్చింది? దానికోసం నేను ఎంత కష్టపడ్డాను, అసలు యూట్యూబ్ నేను ఎలా స్టార్ట్ చేశాను, నా యూట్యూబ్ జర్నీ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు చూపించే ఆ ప్రేమ, ఆ ఆప్యాయతల వల్లే ఈ రోజు కేవలం 2 నెలల్లోనే 1000 సబ్స్క్రైబర్స్ ని నేనైతే సంపాదించుకోగలిగాను. సో ఇంకా రానున్న రోజుల్లో మీ ప్రేమ, మీ ఆప్యాయతలు మన ఛానల్ మీద అలానే ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోని స్టార్ట్ చేసేస్తున్నా. ఫస్ట్ అయితే నా యూట్యూబ్ జర్నీ, నేను యూట్యూబ్ ని ఎలా స్టార్ట్ చేశాను, నాకు ఇన్స్పిరేషన్ ఎవరు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి, ఈ విషయాలన్నీ కూడా ఫస్ట్ నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నాకు యూట్యూబ్ గురించి ఇంతకు ముందే తెలుసండి. అంటే నాకు మ్యారేజ్ కాకముందు నుంచి యూట్యూబ్ ఉందని, యూట్యూబ్ లో వీడియోస్ పెడితే ఛానల్ కనుక సక్సెస్ అయితే మనకి అమౌంట్ వస్తుంది అని తెలుసు. సో దాని ద్వారా లక్షలు లక్షలు సంపాదించేయాలి అనేది నా కోరిక కాదు, కానీ కనీసం ఎంతో కొంత ఇంటి దగ్గర ఉండైనా మనీ సంపాదించాలి అనేది నా ఆశ. మ్యారేజ్ కంటే ముందు నేను ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత ఛానల్ స్టార్ట్ చేద్దాం, ఎలా అయినా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నా. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళాక ఏమైనా కొద్దిగా అక్కడ అలవాటు పడడానికి, అక్కడ ఉన్న పరిసరాలు అవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి కదా. సో వెళ్ళిన తర్వాత అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఎలా అయినా అడ్జస్ట్ అయ్యి వీడియోస్ పెడదాం అనుకున్నాను. కానీ పెడదాం అనుకునేసరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అలా కన్ఫర్మ్ అవ్వడం, ప్రెగ్నెన్సీ అంటే మీకు తెలియదు ఏముంది, ఇంకా ప్రెగ్నెంట్ అమ్మాయి అంటే చాలా ఇబ్బంది, చాలా కేరింగ్ గా ఉండాలి. సో ఇంకా అందుకని ఛానల్ గురించి ప్రక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఫస్ట్ డెలివరీ అయింది, పాప పుట్టింది. ఆ పాపను చూసుకోవడంలో ఇంకా అలా టైం గడిచిపోతూ ఉంది. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా అలా 1 year కి నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అంటే పాప బర్త్డే ఉంటది కదా, బర్త్డే అయిన 2 months కి సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇంకా నాకు వీడియోస్ చేసే ఛాన్స్ ఎక్కడ ఉందండి? ఫస్ట్ పాప, తర్వాత బాబు, ఇద్దరిని చూసుకోవడం, మా హస్బెండ్ ని ఆఫీస్కి పంపించడం, ఆ తర్వాత ఇంట్లో పనులు చక్కబెట్టుకోవడం, ఇంకా డైలీ రొటీన్ ఈ పనులు అయిపోయినాయి. ఇంకెలా పనులు చేస్తూ విసిగిపోయాను. ఎలా అయినా ఛానల్ స్టార్ట్ చేద్దామని అప్పుడు అనిపించింది. ఎందుకంటే పిల్లలు పుట్టేశారు, ఆపరేషన్ కూడా అయిపోయింది. సో ఇంక ఇబ్బంది ఏం లేదు కదా, ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అయితే ఎంతలా చేద్దాం అనుకున్నా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు మనకి టైమింగ్స్ అనేది అంత సెట్ కావు. సో ఇంకా ఏం చేద్దాం అని అనుకుంటున్నా ఆ టైంలో మా హస్బెండ్ కి అనుకోకుండా ఏలూరులో ఒక జాబ్ రావడం, ఆయన మా ఇంటి దగ్గర నుంచి షిఫ్ట్ అయ్యి ఏలూరుకి రావడం జరిగింది. సో ఇంకా మేము నలుగురు, మా హస్బెండ్, నేను, మా 2 పిల్లలు, మేము నలుగురు మాత్రమే ఇక్కడికి వచ్చి రెంట్కుంటున్నాం. ఇక్కడ రెంట్ హౌస్ లోకి షిఫ్ట్ అయిపోయాం. సో షిఫ్ట్ అయిన తర్వాత మీకు తెలియదు ఏముంది, అత్తగారి ఇంట్లో అయితే అలా చేద్దాం ఇలా చేద్దామా అనేది అందరూ చెప్తారు. కానీ రెంట్ హౌస్ లో భర్తతో మాత్రమే ఉంటున్నామంటే ఎంతో కొంత ఫ్రీడమ్ ఉంటది కదండి. సో ఆ ఫ్రీడమ్ నేను యూజ్ చేసుకుందామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కదా. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అయితే ఇక్కడికి వచ్చిన ఒక 5 days కి అయితే నేను స్టార్ట్ చేశానండి. అయితే ఫస్ట్ ఛానల్ నేమ్ ఏం పెట్టాలి, ఇవేం ఆలోచించలేదు. ఈ రోజు అనుకున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ కి ఛానల్ నేమ్ నాకు నేనే ఇది పెడితే బాగుంటదని చెప్పేసి మిడిల్ క్లాస్ అమ్మాయి థాట్స్ అని పెడితే, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ ని తప్పనిసరిగా ఓపెన్ చేస్తారు కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఉండరు, నార్మల్ గా మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయాలి. సో అందుకని మిడిల్ క్లాస్ అమ్మాయి థాట్స్ అని పెడితే ఎలా ఉంటదని చెప్పి ఆ నైట్ ఆలోచించడం, నెక్స్ట్ డే మార్నింగ్ క్రియేట్ చేసి నెక్స్ట్ డే నుంచి వీడియోస్ నేనైతే అప్లోడ్ చేసేసాను. ఫస్ట్ అయితే షార్ట్ పెట్టానండి. మా పాప చిన్నగా ఒక వీడియో చేసింది. చిన్నపిల్లలు ఎవరైనా ముద్దొచ్చే పనులు చేస్తుంటే వీడియోస్ తీస్తాం కదా. సో అలానే నేను వీడియోస్ తీసి అవి అలా గ్యాలరీలో ఉంచుకుంటూ ఒక వీడియోని అయితే ఫస్ట్ అప్లోడ్ చేశాను. అలా అప్లోడ్ చేసిన వీడియోకి ఫస్ట్ అయితే వ్యూస్ ఏం రాలేదు. యూట్యూబ్ ఛానల్ ఎవరు స్టార్ట్ చేసినా ఫస్ట్ వ్యూస్ ఎక్కువ రావాలనుకుంటారు. సో స్టార్ట్ చేసిన వెంటనే వ్యూస్ రావాలి అని కోరుకోవడం అయితే కరెక్ట్ కాదు కదండి. ఎందుకంటే దానికంటూ కొద్దిగా టైం పడుతుంది. సో వెయిట్ చేయాలి. ఫస్ట్ షార్ట్ నేను అప్లోడ్ చేసినప్పుడు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. కానీ
డిసప్పాయింట్మెంట్ కాదు, నాకున్న సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మా హస్బెండ్ ఒకవేళ వేరొక ఊరు ట్రాన్స్ఫర్ అయినా, లేకపోతే మరలా అనుకోకుండా మా అత్తగారింటికి వెళ్ళిపోయినా నాకు ఈ సమయం అనేది మరలా రాదు. సో సమయాన్ని వేస్ట్ చేయకుండా నేనైతే వీడియోస్ పోస్ట్ చేయాలి అని ఒక పనిగా పెట్టుకున్నా. 3 నెలల టార్గెట్ అయితే నేను పెట్టుకున్నా. ఈ 3 నెలలు ప్రతిరోజు కూడా నేను వీడియోని పోస్ట్ చేయాలి. అది షార్ట్ వీడియో కావచ్చు, లాంగ్ వీడియో కావచ్చు. ఈ 3 మంత్స్ లో నేను తప్పనిసరిగా సక్సెస్ అయిపోవాలి అని ఒక గోల్ అయితే నేను పెట్టుకున్నా. మీరు కావాలంటే చెక్ చేయండి. నా ఛానల్లో రోజుకొచ్చి ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో ప్రతిరోజు కూడా నేనైతే అప్లోడ్ చేశాను. మహా అయితే ఒక 3-4 టైమ్స్ అనుకుంటా నాకు వీడియోస్ పెట్టడానికి కుదరక షార్ట్స్ మాత్రమే పెట్టాను. కానీ ప్రతిరోజు లాంగ్ వీడియో, ప్రతిరోజు షార్ట్ వీడియో, అంటే ఒకే రోజు మార్నింగ్ ఏమో షార్ట్ వీడియో, ఈవినింగ్ టైంలో లాంగ్ వీడియో, 2 కూడా నేనైతే పెట్టాను. అలా 3 మంత్స్ టార్గెట్ అయితే నేను పెట్టుకున్నాను. సో 3 మంత్స్ వరకు కాకుండా 2 మంత్స్ లోనే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్, అదే విధంగా 3000 అవర్స్ వాచ్ టైం రావడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఎలా వీడియోస్ పెడితే ఛానల్ అనేది తొందరగా రీచ్ అవుతుంది అనే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నా. ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ పోస్ట్ చేయాలండి. ఒకవేళ మీకు ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేసేంత టైం లేదు అంటే కనీసం 2 డేస్కి ఒకసారైనా మీరు వీడియోస్ పోస్ట్ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా రెగ్యులారిటీ అనేది మెయింటెనెన్స్ చేయాలి. అలా చేయకపోతే మిమ్మల్ని చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే డిసప్పాయింట్ అవుతారు. సో ఈ అమ్మాయి ఈ రోజు వీడియో పెడితే 1 వీక్ వరకు పెట్టదు, ఇలాంటి ఛానల్ నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేకపోతే ఛానల్ ఓపెన్ కూడా చేయరు. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం, అంతేకాకుండా మన ఛానల్ కూడా తొందరగా గ్రో అవ్వాలంటే తప్పనిసరిగా మనం రెగ్యులారిటీని మెయింటెనెన్స్ చేయాలి. మీరు డైలీ వీడియోస్ పెట్టినా, వారానికి వచ్చి 2 వీడియోస్ పెట్టినా, లేదంటే డే బై డే, అంటే ఈ రోజు వీడియో పెట్టి రేపు లీవ్ తీసుకుని ఎల్లుండి వీడియో పెట్టినా, ఎలా వీడియో పెట్టినా రెగ్యులారిటీ. ఈ రోజు పెట్టాను అంటే మరలా మన ఛానల్లో ఈ అక్క పలానా టైం వీడియో పెడతాది కదా అని వెయిట్ చేయాలి. అలా వాళ్ళకి గుర్తుండిపోయేలాగా మీరు వీడియోస్ అనేది పెట్టాలి. ఫస్ట్ అలా టైం మెయింటెనెన్స్ చేసుకోవాలి. యూట్యూబర్ గా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది రెగ్యులారిటీ. నేనైతే అలానే చేశానండి. అలా రెగ్యులారిటీ మెయింటెనెన్స్ చేస్తూ ప్రతి వీడియోని, అన్నిటికంటే ముఖ్యంగా వీడియో క్వాలిటీగా ఉండాలండి. ఏదో వీడియో పెట్టేస్తున్నాను కదా, ఏ వీడియో అయితే ఏముంది అని అయితే మాత్రం అనుకోవద్దు. వీడియో క్వాలిటీగా ఉండాలి. అలా క్వాలిటీగా ఉంటే ఈ రోజు వ్యూస్ తక్కువగా రావచ్చు, కానీ తప్పకుండా ఒకానొక రోజు అదే మీ ఛానల్ని హై లెవెల్లోకి తీసుకెళ్తుంది అనే విషయం మర్చిపోకండి. సో నేనైతే అలానే రెగ్యులారిటీ మెయింటెనెన్స్ చేస్తూ వీడియో క్వాలిటీగానే తీసేదాన్ని. ఎందుకంటే మా హస్బెండ్ దగ్గర మంచి క్వాలిటీ మొబైల్స్ ఉన్నాయి. సో అందుకని ఒక మొబైల్ని యూజ్ చేసుకుంటూ మా హస్బెండ్ పడుకున్న టైంలో ఆ మొబైల్ని యూజ్ చేస్తూ నేనైతే వీడియోస్ని పోస్ట్ చేస్తూ వీడియో షూట్ చేస్తూ ఉండేదాన్ని. చిన్నపిల్లలతో వీడియోస్ చేయడం అనేది చాలా కష్టం అండి. నాకు ఇద్దరు చిన్నపిల్లలే, ఇద్దరికి 1 ఇయర్ గ్యాప్ కూడా లేదు, అంటే ఇద్దరు చాలా దగ్గర. సో చాలా కష్టం. ఇప్పుడు కూడా టైం వచ్చేసి 11:50 అయింది, అంటే పిల్లలిద్దరు పడుకున్న తర్వాత నేనైతే వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను. వాళ్ళు మరలా మార్నింగ్ 7 ఆ టైంకి లేచేస్తారు. అంటే నేను ఈ వీడియోస్ అన్ని చేసి పడుకునేసరికి 1 లేదా 2 అయిపోతుంది. ఆ తర్వాత పిల్లలు లేచేంత వరకే కదండి మనం పడుకునేది. వాళ్ళు లేచేలోపు, అంటే ఒక 5 అవర్స్ కూడా నేను డైలీ పడుకోను. ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నాను అంటే ఈ రోజు కాకపోతే రేపైనా మన ఛానల్ సక్సెస్ అవుతుంది. ఒకవేళ మా హస్బెండ్ 20,000 సంపాదిస్తే నేను 10,000 అయినా సంపాదించాలి. మా పిల్లల్ని బాగా చూసుకోవాలి అనేది నా కోరిక. ఒకసారి మీరు మన ఛానల్ కనుక చెక్ చేస్తే ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైం 5 o'clock మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే రెగ్యులారిటీ మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి ఎవ్రీడే ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈవినింగ్ టైం 5 o'clock నేను లాంగ్ వీడియోని పోస్ట్ చేసేదాన్ని. అదే విధంగా ప్రతిరోజు కూడా షార్ట్ ని కూడా నేను అప్లోడ్ చేసేదాన్ని. ఇలా రెగ్యులారిటీగా ఈ 2 months కూడా లాంగ్ వీడియోస్, అదే విధంగా షార్ట్ వీడియోస్, ఈ 2 కూడా రెగ్యులారిటీ మెయింటెనెన్స్ చేస్తూ మంచి థంబ్నెయిల్ పెట్టుకుంటూ అప్లోడ్ చేశాను కాబట్టి ఇంత తొందరగా నాకు సక్సెస్ అనేది వచ్చింది. ఇంకా థంబ్నెయిల్ విషయానికి వస్తే, ఒకవేళ మీరు సిస్టంలో థంబ్నెయిల్ చేయడం రాదు అనుకుంటే ఎలా చేయాలి ఏంటి అనే విషయం మీకు తెలియాలి అంటే నా కామెంట్ సెక్షన్ లో నాకు షేర్ చేస్తే ఎలా చేయాలి ఏంటని మీకోసం ఒక స్పెషల్ వీడియో అయితే నేను చేస్తాను. ఇంకా ఛానల్లో వీడియోస్ పెట్టే విషయానికి వస్తే
మీరు పర్ఫెక్ట్గా నేనైతే ఈ వీడియోస్ పోస్ట్ చేయాలి, ఒకవేళ మీకు వంటలు బాగా వచ్చా వంటల వీడియోస్ని పోస్ట్ చేయాలి, లేకపోతే క్రికెట్ గురించి బాగా వచ్చా క్రికెట్ గురించి పోస్ట్ చేయాలి, లేకపోతే సరదాగా అలా బయటకు వెళ్తారా దాని గురించి, ఇలా మీరు ఏదో ఒక కేటగిరీ అనేది తీసేసుకోవాలి. అంతే తప్ప ఈ రోజేమో క్రికెట్ గురించి, రేపు వంట గురించి, ఎల్లుండేమో ఏదో షాపింగ్ గురించి ఇలా పెడితే మన ఛానల్ని అయితే ఎవ్వరు చూడరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఈ వీడియో పెట్టి రేపు పొద్దున్న ఆ ఛానల్కి ఎంతో మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఈ వీడియో వల్లే అని మరలా కంటెంట్ అనేది మీరు మార్చేశారు అంటే మీరు దెబ్బ అయిపోతారు. సో అందుకని ఒక కంటెంట్ని తీసుకోండి. ఒకవేళ మీరు వ్లాగ్స్ ఛానల్ కనుక క్రియేట్ చేయాలనుకుంటే వ్లాగ్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, షాపింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ఉంటుంది. సో అది తీసుకోండి. అంతే తప్ప ఒక కంటెంట్ కనుక మీరు తీసుకుంటే ఆ కంటెంట్ కొంతమంది టెక్ ఛానల్ అంటే ఈ వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి ఏంటి ఇలా చెప్తారా అలా చెప్తారా అనే టెక్ ఛానల్స్ ఉంటాయి, కొంతమంది అలాంటివి తీసుకుంటారు. సో ఏ కంటెంట్ తీసుకున్నా మంచి కంటెంట్ అయితే తీసుకోండి. వ్లాగ్స్ అయితే ఇంక చెప్పనవసరం లేదు, మీరు ఏ వీడియో పెట్టినా చూసేస్తారు. నేనైతే వ్లాగ్స్ ఛానలేనండి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా, ముఖ్యంగా ఏలూరులో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపయోగపడేలాగా నేనైతే కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. వంటలు ఎలా చేయాలని, ఒకవేళ మేము సరదాగా అలా ట్రావెలింగ్కి ఎక్కడికైనా వెళ్తే ఆ ప్లేస్ని షూట్ చేయడం, చిన్నపిల్లల్ని ఆడిస్తే అది షూట్ చేయడం, మా పిల్లలు చిన్నపిల్లలు కదండి సో చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయడం, అంటే ఇదంతా ఒక వ్లాగ్స్ ఛానల్ లాగా నేనైతే క్రియేట్ చేసుకున్నా. అయితే మీరు వ్లాగ్స్ ఛానల్ కాకుండా వేరే ఏదైనా డిఫరెంట్గా క్రియేట్ చేయాలనుకుంటే ఒక కంటెంట్ని తీసుకోండి. ప్రాణం పోయినా ఆ కంటెంట్ని మాత్రం వదులుకోవద్దు, అప్పుడే మీరు యూట్యూబ్లో తొందరగా సక్సెస్ అవుతారు. ఫస్ట్ అయితే థంబ్నెయిల్ మంచిగా పెట్టుకోవాలి, ఆ తర్వాత టైటిల్. మనం ఏ టైటిల్ అయితే అనుకున్నామో ఆ టైటిల్ ఎదుటి వ్యక్తికి నచ్చేలాగా మనం చేయాల్సింది మన గురించి కాదు, మన సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా మన టైటిల్స్ అనేవి ఉండాలి. అంటే వాళ్ళు చూడగానే ఈ రోజు ఏదో మంచి వీడియో పెట్టారు అని ఆన్ చేసే విధంగా మన టైటిల్స్ ఉండాలి. సో అలా ఆలోచించి టైటిల్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఇంకా డిస్క్రిప్షన్, టైటిల్ ఏదైతే చేస్తామో అదే డిస్క్రిప్షన్ కూడా చేయాలి. దాంతో పాటు హ్యాష్ ట్యాగ్స్, మినిమం 3 హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేయాలి. ఆ తర్వాత టైమింగ్స్, ఆ తర్వాత ట్యాగ్స్. చాలా మంది డిస్క్రిప్షన్ ట్యాగ్స్ రెండు కూడా నెగ్లెక్ట్ చేసేసి నార్మల్ గా టైటిల్ రాసి వీడియో అప్లోడ్ చేసేస్తున్నారు. సో మీరు సక్సెస్ అవ్వాలి, ఈ వీడియో తప్పనిసరిగా గ్రో అవ్వాలి, మిలియన్లో వ్యూస్ వెళ్ళాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ రాయాలి, ట్యాగ్స్ కూడా పెట్టాలి. ఈ రెండు ఎప్పుడైతే పెడతారో అప్పుడే మీ వీడియో తప్పనిసరిగా రీచ్ అవుతుంది. ఒకవేళ ఛానల్ని క్రియేట్ చేయడం, థంబ్నెయిల్ పెట్టడం, టైటిల్స్ రాయడం, డిస్క్రిప్షన్ రాయడం, ట్యాగ్స్ పెట్టడం ఇవేమీ నాకు తెలీదు, కానీ నేను ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ప్రతిదీ కూడా మీరు పిన్ టు పిన్ చెప్పండి అని కనుక మీకు అడగాలనిపిస్తే దయచేసి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వారి కొరకు తప్పనిసరిగా ప్రతి కామెంట్కి తగినటువంటి వీడియోని నేనైతే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా మీరు కూడా సక్సెస్ అవుతారు అనే విషయం చెప్పడానికి ఈ వీడియోని అయితే నేను చేయడం జరిగింది. చూసారు కదండి నా యూట్యూబ్ ఇంట్రడక్షన్ వీడియో. కేవలం 2 నెలల్లో నేనైతే 1000 సబ్స్క్రైబర్స్ని, 3000 అవర్స్ వాచ్ టైంని ఎలా రప్పించుకున్నాను ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు, చాలా కష్టం. కానీ ఫస్ట్లో ఎంత కష్టంగా ఉంటుందో తర్వాత అంత ఈజీగా ఉంటుంది. నేను అలా సక్సెస్ అవ్వాలని, నేను ఒక్కదాన్నే అవ్వాలనేది నా కోరిక అయితే కాదు. నాతో పాటు నాలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని, వారి భర్తలకు చేదోడు వాదోడుగా ఉండాలి అని, చిన్న చిన్న కోరికలను ఈ రకంగా తీర్చుకోవాలి అనేది నా ఆశ, నా కోరిక. ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఏంటి నా ఫేస్ కనిపించకుండా ఇలా కార్టూన్ ఫేస్ పెట్టి మాట్లాడుతున్నాను అనేది షాక్ అవ్వద్దండి. మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకంటే చాలా వరకు ప్రతి వీడియోస్లో కూడా మా హస్బెండ్ని, మా 2 పిల్లల్ని కూడా నేను షూట్ చేసి అయితే పెట్టాను. నాకు ఒక చిన్న ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం వల్ల నేనైతే డైరెక్ట్ కెమెరాకి అయితే కనిపించట్లేదు. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. కానీ తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఫేస్ టు ఫేస్ మీతో అయితే నేను మాట్లాడతాను. సో అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. దయచేసి నెగిటివ్గా కామెంట్స్ అయితే చేయొద్దు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా యూట్యూబ్ జర్నీ, నేను యూట్యూబ్ని ఎలా స్టార్ట్ చేశాను, ఒకవేళ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పిన్ టు పిన్ మీతో అయితే చెప్పడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను.
అంటే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ని లైక్ చేస్తే తప్పనిసరిగా ఆ వీడియో అనేది యూట్యూబ్ అనేక మందికి షేర్ చేస్తుంది. సో తప్పకుండా వీడియోని కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కొత్తగా మీకు ఏదైనా అవసరాలున్నా, ఛానల్ క్రియేట్ చేయడానికి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.